గుంటూరు జిల్లా ఏలూరు నగరంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన డాక్టర్ అత్యాచార హత్యపై విచారణ జరిపించి డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరులోని వైఎంఏహెచ్ హాల్ నందు మెయిన్ బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి భద్ర వెంకట్రావు, ఏలూరు నగర కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ అప్పారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లి గంగరాజు, వీరభద్ర నూకరాజు, అన్నవరం పాతాళమ్మ అప్పారావు, వలపు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, రాజు, గోవిందు, పూడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఐఎఫ్సి కౌన్సిల్కి వచ్చింది. 10 మందికి వైద్యం చేయవలసిన 10 మంది పోవలసిన ఒరిజినల్ మీద అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇప్పటికైనా ఆంధ్ర ప్రభుత్వాలు మత్స్యపానానికి నిషేధించాలని, అదేవిధంగా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఒక ప్రయత్నం జరిగిందని గవర్నమెంట్ వస్తున్నాయి. ఆ దక్షిణ రాజ్యాన్ని ఎక్కడిపడడానికి ఆయన దీని డబ్బులు కట్టున్నట్టు సమాచారం ఉంది. అది వెళ్ళి చూసి దీని బాధ్యత కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు బాధ్యత వహించాలని, ఏం పర్యటన జరగకుండా ప్రభుత్వాలు మహిళలపై దాడుల్ని ఎదుర్కొంటూ ఇవాళ నగర కమిటీ ఐఎఫ్సి నగరంలో ర్యాలీ అంబేద్కర్ ఎదురుగా తెలియజేస్తున్నాం. కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ మీద అమానుషంగా దాడి చేసిందే కాకుండా రేప్ చేసి హత్య చేసి చంపేయడమే కాకుండా ఒక కలకత్తాలోనే కాదు, మొన్న ఢిల్లీ అవ్వచ్చు, నిన్నగాక మొన్న ఏలూరు కావచ్చు, మహిళల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మంత్రిగా కనబడితే విపరీతమైన దాడులు చేస్తూ చాలా సులువుగా తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాల మీద మత్తు పదార్థాలు డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, మందు కావచ్చు, ఇవన్నీ వాటకు ఉత్సవంగా జరగడం వల్ల యువతంతా దీని మీద పడి విడిపోయి ఏం చేస్తారో తెలియకుండా